మెగారెంటివి. ఎత్తైన హిమాలయ పర్వతాల వడిలో ఉన్న నేపాల్ను కనీవిని ఎరుగని జలప్రళయం అతలాకుతలం చేసింది. ఊహించని రీతిలో క్షణాల్లో ముంచెత్తిన ఈ వరదలు నేపాల్లో పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఈ భయంకరమైన విపత్తులో ఇప్పటి వరకు దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోగా భారతదేశంతో పాటు చైనాకు చెందిన వందలాది మంది పర్యాటకులు గల్లంతయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జల ప్రళయానికి సంబంధించిన వీడియోలు చూస్తుంటేనే ప్రపంచం హడలిపోతుంది. అయితే అసలు వర్షాల వల్లే ఈ వరదలు వచ్చాయా, లేక పర్వతాలపైన ఇంకేదైనా జరిగిందా అన్న అనుమానాలకు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక ఖచ్చితమైన సమాధానం అందించింది. తమ ఉపగ్రహ చిత్రాల ద్వారా విశ్లేషణ చేసి నేపాల్ వరదల వెనక ఉన్న ఆ భయంకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. అసలు ఆ రోజు ఎత్తైన హిమాలయాల్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్లో ఇంతటి ఘోర విపత్తు జరగగానే ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెంటనే రంగంలోకి దిగింది. అంతరిక్షం నుంచి ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్కాన్ చేసింది. ఆగస్టు 26న ఉదయం 10:30 సమయంలో ఇస్రోకు చెందిన రిసోరాట్స్ 2A ఉపగ్రహంలోని సెన్సార్ అత్యంత స్పష్టమైన చిత్రాలను సేకరించింది. ఈ కొత్త చిత్రాలను ప్రమాదానికి ముందు తీసిన పాత ఉపగ్రహ చిత్రాలతో మన శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. అప్పుడు భూభాగం, నదీ వ్యవస్థలో వచ్చిన భయంకరమైన మార్పులను వాళ్ళు గుర్తించారు. త్రిశూలి నదికి సమీపంలో ఎత్తైన పర్వత ప్రాంతంలో భారీగా మార్పులు చోటు చేసుకున్నట్లు ఇస్రో గుర్తించింది. నేపాల్ టిబెట్ సరిహద్దుకు సమీపంలో భూభాగం పూర్తిగా చిరిపోయి నదీ ప్రవాహం విపరీతంగా విస్తరించి దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరినట్లు ఈ ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇస్రో రిపోర్టు ప్రకారం అసలు అక్కడ ఏం జరిగింది? ఎన్ఆర్ఎస్సి ప్రాథమిక అంచనా ప్రకారం ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉండే ఒక అతిపెద్ద హిమనదం అంటే మంచు కొండ అకస్మాత్తుగా కూలిపోవడమే ఈ విపత్తుకు అసలు కారణమని తేలింది. మంచు రాళ్లతో కూడిన భారీ కొండ చర్యలు హిమపాతం తరహాలో విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వేలాది టన్నుల కొద్దీ మంచు, రాళ్లు, ఇతర శిథిలాలు ఒక్కసారిగా కిందకి కొట్టుకొచ్చాయి. ఇలా పడిన ఆ భారీ శిథిలాల కారణంగా నదీ ప్రవాహానికి అడ్డంగా ఒక తాత్కాలిక డ్యాం లాంటి అడ్డంకి ఏర్పడింది. దీంతో పైనుంచి వస్తున్న నీరంతా ఒక చోట భారీగా నిలిచిపోయి ఆ ఒత్తిడికి ఆ అడ్డంకి ఒక్కసారిగా బద్దలైంది. దాని ఫలితంగానే ఇంత పెద్ద జల ప్రళయం సంభవించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ కట్ట బద్దలైనప్పుడు నీటితో పాటు మంచు, రాళ్లు, మట్టి లాంటి శిథిలాలు కూడా అత్యంత వేగంగా దిగువకు కొట్టుకురావడంతో త్రిశూలి నది వెంట ఈ భారీ ప్రళయం ఏర్పడింది. ఈ హిమానదం ఏ స్థాయిలో కూలిపోయిందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇస్రో విశ్లేషణ ప్రకారం ఆ మంచుకొండలో దాదాపు 3/2 భాగం పూర్తిగా విడిపోయి కూలిపోయినట్లు అంచనా వేశారు. ఆగస్టు 24న తీసిన సెంటినెల్-2 ఉపగ్రహ చిత్రంలో పచ్చగా, తెల్లగా ఒక అందమైన హిమనాదంగా కనిపించిన ఆ ప్రాంతం విపత్తు తర్వాత ఆగస్టు 26న తీసిన ల్యాండ్శాట్-9 చిత్రంలో పూర్తిగా ధ్వంసమైన రాళ్లు, రప్పలతో నిండిపోయిన ప్రాంతంగా మారిపోయింది. ఈ శిథిలాల ప్రవాహం వల్లే భోటే కోసి నది వెడల్పు గణనీయంగా పెరిగిపోయింది. నదీ ప్రవాహం సాధారణంగా ఉండే మార్గాన్ని దాటేసి పక్కనే ఉన్న లోయ ప్రాంతాల్లోకి, ఊళ్లలోకి చొరబడింది. దీని ప్రభావం నేరుగా రసువా జిల్లాలోని రసువాగడి, టిమూరే ప్రాంతాలతో పాటు నేపాల్, టిబెట్ సరిహద్దు గ్రామాలపై తీవ్రంగా పడింది. ఇంత భారీ స్థాయిలో రాళ్లు, మంచు, మట్టి ఒక్కసారిగా ఊళ్ల మీదకు దూసుకురావడంతో ఎవరికి తప్పించుకునే సమయం కూడా దొరకలేదు. అయితే ప్రస్తుత ఉపగ్రహ విశ్లేషణలో ఇస్రో కొన్ని పరిమితులను కూడా వెల్లడించింది. వరద నీటిలో మునిగిన మొత్తం ప్రాంతం ఖచ్చితంగా ఎంత పరిణామంలో శిథిలాలు కొట్టుకొచ్చాయి అన్న ఖచ్చితమైన లెక్కలను ఇంకా నిర్ధారించలేదు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడమే. ప్రభావిత ప్రాంతంలోని చాలా భాగాలు దట్టమైన మేఘాలతో కప్పబడి ఉండటం వల్ల శాటిలైట్ చిత్రాల ద్వారా భూమిపై జరిగిన పూర్తిస్థాయి విధ్వంసాన్ని అంచనా వేయడం కొంచెం కష్టంగా మారింది. ప్రస్తుతం అందిన ఈ నివేదిక కేవలం ప్రాథమికమైనదేనని, మేఘాలు తొలగిపోయి వాతావరణం క్లియర్ అయిన తర్వాత మరింత సమగ్రమైన అధ్యయనం చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంతరిక్ష శాఖ స్పష్టం చేసింది. మొత్తం మీద నేపాల్ వరదల వెనుక కేవలం వర్షాలు మాత్రమే కాకుండా గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగిపోతున్న హిమానీనదాలు కూడా కారణమని ఇస్రో ఇచ్చిన ఒక రిపోర్టు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకృతికి హాని చేస్తే అది తిరిగి ఎంత దారుణంగా పగ తీర్చుకుంటుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యమని నిపుణులు హెచ్చరిస్తారు.